అని చెప్పి అక్కడ కూడా వేదములు త్రిగుణాత్మకమైనవి కనుక నువ్వు త్రిగుణాతీత స్థితికి వెళ్ళు అంటే వేదాలను వదిలేయి అన్నట్టే వినిపిస్తోంది. ఇక్కడ చూస్తే వైదిక కర్మలన్నీ కూడా బంధన హేతువులు అవుతాయి, అది ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు అని చెప్పినట్టు కూడా జరుగుతుంది. అందుకు వెంటనే స్టేట్మెంట్ ఏమిటంటే కృష్ణుడు కూడా వైదిక కర్మల్ని అంగీకరించలేదు కనుక వేదము మనకి పనికిరాదు అనే పాపపు మాట మనం అనగలమా? ఇక్కడ చాలా జాగ్రత్తగా కృష్ణుడి మాటలు పరిశీలించాలి. పుష్పితాం వాచం అన్నాడు ఆయన, అది విశేషం. అవి ఇంకా కుసుమ దశలో ఉన్న వాక్కులు, పండినవి కావు, అది అర్థం చెయ్యాలి. పుష్పితాం వాచాం అంటే ఇంకా కుసుమ దశలోనే ఉన్నాయి, పండిన మాటలు కావు వాళ్ళవి. అంటే వేదము యొక్క పండిన అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు అని చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు? అక్కడితో ఆగిపోయారు అన్నాడు ఆయన. అంతేగాని అక్కడ నిషేధం చెప్పట్లేదు. వాళ్ళు వేదము యొక్క వాక్కులకి కేవలము ఈ భౌతికపరమైన ఐహిక పారలౌకిక సుఖములకు మాత్రమే పరిమితం చేసి మాట్లాడేవారు. అందుకు నాణ్యదస్థితి వాదిన అంటే ఆ పరిమిత బుద్ధితో మాట్లాడేవారు అని. కానీ వేదము యొక్క పరమార్థం వాళ్ళకి తెలియట్లేదు అని. ఇప్పుడు వైదిక కర్మలు ఎందుకు విధింపబడ్డాయి? ఇప్పుడు వేదాంతం చెప్పారు కదా అని వాళ్ళ నుంచి తిండి మానేసామో మనం.